Hello guys, today day 2 365 days of coding challenge. Here the problem is check prime number or not in a optimized way. మన ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని మనం ఆప్టిమైజ్డ్ వేలో చెక్ చేస్తాం. సో లెట్స్ స్టార్ట్ ది కోడ్. ఇంపోర్ట్ java.itu.star అనగానే itu ప్యాకేజ్లో నేటి మొత్తం ఈ కోడ్లోకి అనేది ఇంపోర్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ క్లాస్ ప్రైమ్ చెక్, ఇట్ ఈస్ ఏ క్లాస్ నేమ్. సో లెట్స్ స్టార్ట్ మెయిన్ ఫంక్షన్ పబ్లిక్ స్టాటిక్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ ఆర్గ్స్ స్కానర్ ఎస్సీ. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మన యూజర్ ఇన్పుట్గా ఎన్ అనే నెంబర్ని తీసుకుంటున్నాం కాబట్టి మనం స్కానర్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి లైక్ sc.next int ద్వారా మనం డిక్లేర్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి system.out println n ప్లస్ ఈస్ ప్రైమ్. ఈస్ ప్రైమ్ అనేది మెథడ్ అనమాట. ఇక్కడ ఈస్ ప్రైమ్ ఆఫ్ n అనగానే ఇక్కడ మెథడ్ అనేది ఇక్కడ కాల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన ఈ మెథడ్ ద్వారా వచ్చిన వాల్యూని మనం ఇక్కడ వేసుకొని లైక్ మనం టెన్నరే యూజ్ చేసి టెన్నర్ ఆపరేటర్ మనం ఇక్కడ వచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబర్ కదా అని చెప్పి చెక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ బూలియన్ ఈజ్ ప్రైమ్ ఆఫ్ ఇండియన్. లైక్ బూలియన్ ఏంటంటే రిటర్న్ టైప్, లైక్ నువ్వు ఇచ్చిన నెంబరు ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేయడానికి మనం బూలియన్ అనేదాన్ని యూజ్ చేస్తాం, లైక్ రిటర్న్ టైప్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్లోకి వస్తే 3 కండిషన్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇఫ్ n less than equals to 1 రిటర్న్ ఫాల్స్. లైక్ మనకు ప్రైమ్ నెంబర్స్ అనేది 2 నుంచి కదా స్టార్ట్ అయ్యేది. సో నువ్వు ఇచ్చిన నెంబర్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 1 అయితే రిటర్న్ ఫాల్స్ అని చెప్పి ఇక్కడే రిటర్న్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ n డబుల్ ఈక్వల్స్ టు 2, లైక్ 2 నుంచి కదా ప్రైమ్ నెంబర్ స్టార్ట్ అయ్యేది. సో నువ్వు ఇచ్చిన నెంబర్ డైరెక్ట్గానే వాల్యూ 2 అనేది ఉంటే రిటర్న్ ట్రూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే n and 1 డబుల్ ఈక్వల్స్ టు 0. లైక్ ఇందులో ప్రైమ్ నెంబర్స్లో ఏంటంటే 2 తప్ప మిగతాటివన్నీ ఆడ్. సో మన ఇక్కడ ఏంటంటే n and 1 డబుల్ ఈక్వల్స్ టు 0 అయితే రిటర్న్ ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ ఏంటంటే i ఈక్వల్స్ టు 3. మనం ఇక్కడ 2 ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి మనం ఏంటంటే i ఈక్వల్స్ టు 3 నుంచి స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చేసి ఇనిషియలైజేషన్, ఇది వచ్చేసి కండిషన్, ఇది వచ్చేసి అప్డేషన్. ఇనిషియలైజేషన్ i ఈక్వల్స్ టు 3, కండిషన్ వచ్చేసి i ఇంటూ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n అని చెప్పి చెక్ చేస్తాం. i ప్లస్ ఈక్వల్స్ టు 2, లైక్ ఈ i అనే వాల్యూ 2 టైమ్స్ అనేది అప్డేట్ అవుతుంది. లైక్ నువ్వు ఇప్పుడు i ఈక్వల్స్ టు 1 ఇచ్చావంటే ఇక్కడ ఏమవుతుందంటే i ప్లస్ 2 ఎంత 3 కదా, సో i ఈక్వల్స్ టు 3. సో అలా అనమాట. నెక్స్ట్ ఏంటంటే లోపలికి వస్తే n మోడులో i డబుల్ ఈక్వల్స్ టు 0. ఒకవేళ ఇది ట్రూ అయితే రిటర్న్ ఫాల్స్, లేదు అంటే ఒకవేళ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయినా కూడా ఇది మొత్తం రిటర్న్ అయిపోయి డైరెక్ట్గా రిటర్న్ ట్రూ అని చెప్పి వస్తుంది. సో మనం కన్ఫ్యూజ్గా లేకుండా మనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ ఏంటంటే నేను నెంబర్ వచ్చేసి 17 అని చెప్పి తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది, ఇఫ్ 17 లెస్ దాన్ ఈక్వల్స్ టు 1. సో ట్రూనా ఫాల్సా, ఫాల్స్ కదా, సో స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ 17 డబుల్ ఈక్వల్స్ టు 2. సో 17 డబుల్ ఈక్వల్స్ టు 2 అనేది ఫాల్స్ కదా, సో స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంది, ఇఫ్ 17 and 1 డబుల్ ఈక్వల్స్ టు 0. 17 and 1 ఏమవుతుంది, 1 వస్తుంది. సో నాట్ ఈక్వల్స్ టు 0, సో ఆడ్ కాబట్టి స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫర్ లూప్ వచ్చేసి i ఈక్వల్స్ టు 3 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ చెక్